హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యామిని అకాడమీ. ఈ వీడియో మెయిన్ థీమ్ ఏంటంటే, మన వాళ్ళు స్టూడెంట్స్ అయినా సరే, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా సరే, ఇలాంటి ఎడిటెక్ కంపెనీస్ లైక్ సిసిబిపి, నెక్స్ట్ వేవ్, ఇంటెలిప్యాట్, అప్గ్రేడ్, నెక్స్ట్ గ్రేట్ లెర్నింగ్, సింప్లీ లెర్న్ ఇలాంటి వాటిలలో కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు కోర్సెస్ అయితే ఎన్రోల్ అవుతున్నారు. సో మనకి కోర్సెస్ ఎన్రోల్ అవుతే జాబ్ వస్తుందా, లైక్ స్కిల్స్ అయినా నేర్చుకోగలుగుతామా? సో అండ్ ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఈ టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటా, లూప్ హోల్స్ ఆఫ్ ఎడిటెక్ కంపెనీస్. ఓకే, ఇంటర్వ్యూస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, వాళ్ళు జాబ్ గ్యారంటీ అని చెప్పారు, జాబ్ అసిస్టెన్స్ అని చెప్తారు, అండ్ జస్ట్ వాళ్ళు మినిమం 3 ఇంటర్వ్యూస్ అని చెప్తారు, 3 జాబ్స్ అని ఏం చెప్పారు చేయకండి. సో మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఈ వీడియో కంప్లీట్ గా చూసి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ తెలుసుకున్న తర్వాతనే మీరు ఏ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవాలో మీరు డిసైడ్ అవ్వండి. సో డోంట్ బీ ఫోల్డ్, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్పెండ్ మనీ జస్ట్ ఫర్ స్కిల్స్, నాట్ ఫర్ జాబ్. సో ప్రజెంట్ కాలంలో మనము మనీ ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన జాబ్ వస్తుందని చెప్పలేము. ఎందుకంటే చాలా మంది స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఒక కంపెనీ ఒక జాబ్ అనౌన్స్మెంట్ ఇస్తే కొన్ని లక్షల మంది అప్లై చేస్తున్నారు. సో అక్కడ మనం ఎంత మనీ పే చేసినా మనకు ఆ జాబ్ వస్తుందన్న నమ్మకం అయితే ఉండదు. సో మనము ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మనం స్కిల్స్ నేర్చుకోవాలి. సో స్పెండ్ మనీ జస్ట్ ఫర్ స్కిల్స్, నాట్ ఫర్ జాబ్. సో ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ టేకింగ్ కోర్స్ ఇన్ ఎడిటెక్ కంపెనీస్. అండ్ నెక్స్ట్ మనము ఎడిటెక్ కంపెనీస్ లో కోర్స్ ఎన్రోల్ అవుతే మనకు ఎంత వరకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ 3 టైమ్ స్టాంప్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చిన టాపిక్ కి జంప్ అవ్వచ్చు. సో నేను ఫస్ట్ మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, మీకు జాబ్ కావాలి అంటే మాత్రం మీరు ఇలాంటి లక్షల రూపాయలు పెట్టి మీరు ఎన్రోల్ అవ్వడం వేస్ట్. సో మీకు స్కిల్స్ కావాలంటే మాత్రం మీరు ఎలాంటి ఎడిటెక్ కంపెనీస్ కైనా మూవ్ అవ్వచ్చు. బట్ జాబ్ పర్పస్ లోనైతే నేను మీకు ఎలాంటి ఎడిటెక్ కంపెనీస్ రికమెండ్ చేయను. అండ్ వన్ థింగ్, మీకు ఒకవేళ జాబ్ పర్పస్ లోనే మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనే కోర్సెస్ ఉంటాయి. సో వాటికి ట్రై చేయండి. అంతేకాని మీరు ఫస్ట్ కొన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి బై ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మాకు జాబ్ రాలేదంటే కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలా ఉంటాయి. మీకు 1 రూపీ కూడా రీఫండ్ ఇచ్చే ఛాన్స్ ఉండదు. సో మీరు ఫస్టే ఆలోచించుకోండి, మీరు జాబ్ కోసం వెళ్తున్నారా, స్కిల్స్ కోసం వెళ్తున్నారా అని. బట్ ఇక్కడ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, స్కిల్స్ కోసం మీరు ఎన్రోల్ అవ్వండి. బై ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీకు ఆ ఎడిటెక్ ప్లాట్ఫామ్ కాకుండా బయటనైనా మీరు ట్రై చేసుకుంటే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఎడిటెక్ కంపెనీ ఫస్ట్ లూప్ హోల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఒక బ్యాచ్ లో ఉన్నారు అనుకోండి. అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ ఒక అరౌండ్ 10 మెంబర్స్ కూడా ఆ కోర్స్ కంప్లీట్ చేయరు. ఓకే, 100 మెంబర్స్ లో అరౌండ్ 5 to 6 మెంబర్స్ మాత్రమే ఆ 100% కోర్స్ అయితే కంప్లీట్ చేస్తారు విత్ ఇన్ టైం డ్యూరేషన్. వాళ్ళు ఇచ్చిన టైంలో ఆ 5 to 6 మెంబర్స్ మాత్రమే కోర్స్ కంప్లీట్ చేస్తారు. అండ్ వాళ్ళకు మాత్రమే ప్లేస్మెంట్స్ లైక్ ఇంటర్వ్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళకి కూడా కోర్స్ అయిపోగానే ప్లేస్మెంట్ టెస్ట్ అనేది ఒకటి జరుగుతుంది. ఓకే, సో ఆ టెస్ట్ జరిగితేనే, ఐ మీన్ ఒక్కొక్క ప్లాట్ఫామ్ కి ఒక్కొక్క రూల్స్ అనేవి ఉంటాయి. కొన్ని ప్లాట్ఫామ్స్ కి అయితే మీరు ఎగ్జామ్ రాస్తేనే, ఆ ఎగ్జామ్ క్లియర్ అయితేనే మీకు ప్లేస్మెంట్స్ ఉంటాయని చెప్తారు. సో ఫస్ట్ మనకు మనీ పే చేసే కంటే ముందు ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవన్నీ మనకి ఏం చెప్పరు. వన్స్ మనం మనీ పే చేసిన తర్వాత, కోర్స్ ఎన్రోల్ అయిన తర్వాత అప్పుడు మనకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో మీరు ఆ కోర్స్ కంప్లీట్ చేసినా కానీ మీరు ప్లేస్మెంట్స్ కి ఎలిజిబుల్ కావాలంటే మీరు ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కొన్ని ఎడిటెక్ ప్లాట్ఫామ్స్ లో. సో మీరు ఎన్రోల్ అయ్యే ముందు కంప్లీట్ డీటెయిల్స్, ప్లేస్మెంట్స్ కి మాకు ఎప్పుడు అలో చేస్తారు, లైక్ ఏమైనా ప్రీ రిక్విజైట్స్ ఉంటాయో ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఎన్రోల్ అవ్వండి. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎడిటెక్ కంపెనీ ఏంటంటే కన్వీనియన్స్. ఇప్పుడు మనం ఆఫ్లైన్ కోర్స్ ఎన్రోల్ అయ్యామనుకోండి. సో మార్నింగ్ 9 to 10 క్లాస్ అంటే మనము ఫిజికల్ గా అక్కడికి మూవ్ అవ్వాల్సి ఉంటుంది 9 to 10. బట్ ఇక్కడ ఆన్లైన్ కోర్స్ కాబట్టి మనం ఎక్కడైనా వినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ స్కిల్స్. కొన్ని ఎడిటెక్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లైక్ అప్గ్రేడ్. సో ఇలాంటివి ఏం చేస్తాయంటే ప్రాక్టికల్ స్కిల్స్ మీకు కంప్లీట్ గా ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్స్ అలా ఉంటాయి. అండ్ వాళ్ళు కంప్లీట్ గా ప్రాక్టికల్ గా మీకు లైవ్ సెషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరైతే స్కిల్స్ మాత్రం 100% నేర్చుకుంటారు మీరు ట్రై చేస్తే. అంతేకాని మీకు జాబ్ పర్పస్ లో అయితే ఎన్రోల్ అవ్వకండి. మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నాను. అండ్ ప్రాక్టికల్ స్కిల్స్ అనేది ఎడిటెక్ కంపెనీస్ యొక్క అడ్వాంటేజ్. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే సర్టిఫికేషన్ అండ్ కొలాబరేషన్. ఓకే, కొన్ని కంపెనీస్ లైక్ ఇంటెలిప్యాట్, అప్గ్రేడ్, గ్రేట్ లెర్నింగ్ ఇలాంటివి ఏం చేస్తాయంటే ఐఐటీస్ అండ్ టాప్ ఎంఎన్సీస్ లైక్ మైక్రోసాఫ్ట్, ఐబిఎం, సో వీటితో కొలాబరేట్ అయ్యి మనకు కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే డైరెక్ట్ సర్టిఫికేషన్ ఏమి ఉండదు, బట్ కొలాబరేటెడ్ సర్టిఫికేషన్ మాత్రమే ఉంటుంది. ఇది మరీ అంత హెల్ప్ఫుల్ అవుతుందా అంటే, బట్ కొంత ఎక్స్టెంట్ వరకు అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది సర్టిఫికేషన్ అయితే. సో ఏ సర్టిఫికేషన్ లేకుండా ఉండడం కంటే ఏదో ఒక సర్టిఫికేట్ ఉంటే మనకు రెజ్యూమ్ లో కానీ ఇంటర్వ్యూస్ లో కానీ యాడ్ ఆన్ గా ఉంటుంది కదా.
సో సర్టిఫికేషన్ అండ్ కొలాబరేషన్ అనేది ఒక అడ్వాంటేజ్ కింద నేను యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సర్టిఫికేషన్ అడ్వాంటేజ్ కింద వచ్చింది కదా అని ఇది ఒక డిసడ్వాంటేజ్ లాగా కూడా ఉంటది. అది ఎలానో డిసడ్వాంటేజ్ సెక్షన్ లో చెప్తాను. బట్ మాక్సిమం ఆఫ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మనకు సర్టిఫికేషన్ పైన క్యూఆర్ కోడ్ అలాంటిది లేకపోతే ఒక యూనిక్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి యూనిక్ నెంబర్స్ ఉన్న సర్టిఫికేషన్ మాత్రం మీకు వాల్యుయబులే. సో అలాంటి యూనిక్ కోడ్ ఉంటే మనకు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాని యూనిక్ కోడ్ లేకుండా మనకు సర్టిఫికేషన్ ఇస్తే అది మనం కూడా ఎడిట్ చేసుకోవచ్చు సర్టిఫికేట్. సో మనం ఏదైనా కోర్స్ ఎన్రోల్ అవుతున్నామంటే సర్టిఫికేషన్ పైన ఏమేమి ఉంటుంది, శాంపుల్ సర్టిఫికేట్ చూసిన తర్వాతనే మీరు ఆ సర్టిఫికేట్ వర్తియా కాదా అని మీరు మీ అంతలో మీరు డిసైడ్ అవ్వచ్చు. సో ఫస్ట్ మీరు ఎన్రోల్ అయ్యే కంటే ముందు శాంపుల్ సర్టిఫికేట్ ని వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ డెడికేటెడ్ కరికులం. సో ఇక్కడ ఎడిటెక్ కంపెనీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసే కరికులం ఎలా ఉంటుందంటే మనం కోర్స్ స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యే వరకు కంప్లీట్ రోడ్ మ్యాప్ ఒక ప్రాపర్ వేలో ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ తీసుకున్నారు అనుకోండి. సో అందులో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్తారు. లైక్ జావా లేకపోతే పైథాన్. సో మాక్సిమం ఇవే యూజ్ చేస్తారు. సో ఈ రెండిట్లలో మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్తారు. అండ్ నెక్స్ట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత కొంచెం డిఎస్ఏ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్. సో దీనిపైన కొన్ని క్లాసెస్ తీసుకుంటారు. వన్స్ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెబ్ టెక్నాలజీస్ కి మూవ్ అవుతారు. లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్, నెక్స్ట్ రియాక్ట్ JS అండ్ ఫ్రంట్ ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ ఎండ్. సో ఇలా కంప్లీట్ డెడికేటెడ్ కరికులం అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఆ కరికులం బేస్డ్ పైనే మీకు క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ కరికులం అనేది చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే రికార్డెడ్ సెషన్స్. ఓకే, సో ఆఫ్లైన్ క్లాసెస్ లో ఎలా ఉంటుందంటే మనం ఫిజికల్ గా క్లాస్ అటెండ్ అవుతాం. మనం ఆ క్లాస్ ని మళ్ళీ వినాలంటే అసలు కుదరదు. సో అదే ఒక ఎడిటెక్ ప్లాట్ఫామ్ లో అయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మనకు రికార్డెడ్ వీడియో ప్రొవైడ్ చేస్తారు. క్లాస్ అయిపోగానే విత్ ఇన్ 2 to 3 hours లో వాళ్ళు రికార్డెడ్ సెషన్ మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మనకి ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఆ రికార్డెడ్ సెషన్ లో మనం మన డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో మీరు డిసడ్వాంటేజెస్ క్లారిటీగా విన్న తర్వాతనే కోర్సెస్ అనేది ఎన్రోల్ అవ్వండి. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే హై ప్రైసింగ్. సో హై ప్రైసింగ్ అంటే ఒక్కొక్క ఎడిటెక్ కంపెనీ కొన్ని lakhs of rupees పెడుతున్నాయి ఒక కోర్స్ కి. లైక్ ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ కావాలంటే 60,000, 70,000 వరకు తీసుకెళ్తున్నారు. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే అంత కాస్ట్ అయితే అవ్వదు. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 70,000, 80,000, 1 lakh rupees పెడుతున్నారు. బట్ ఇది మాత్రం ఎందుకు అర్థం అవ్వట్లేదు. సో ప్రైసింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఎడిటెక్ కంపెనీస్ లో వాళ్ళ లూప్ హోల్ ఏంటంటే మనం ఒకసారి వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి మన నెంబర్ ని ఎంటర్ చేసామనుకోండి, మనకు కోర్స్ ఎన్రోల్ అయ్యేంత వరకు కాల్స్ వస్తూనే ఉంటాయి. సో వాళ్ళు మనని 100% కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. సో మనం కన్విన్స్ అయ్యి వాళ్ళకు మనీ పే చేసే కంటే ముందు వాళ్ళు ఏం చెప్తారంటే మీకు క్లాసెస్ IIT ఫ్యాకల్టీ చెప్తారు, లేకపోతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తారు. వాళ్ళకి 10 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ డొమైన్ లో. వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకు చెప్తూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటంటే అక్కడ క్లాసెస్ మాత్రం IIT ఫ్యాకల్టీ, పెద్ద ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అలాంటి వాళ్ళు ఏముండరు. జస్ట్ నార్మల్ పీపుల్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా, మీరు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. అండ్ నెక్స్ట్ యూజ్లెస్ సర్టిఫికేషన్స్. ఇంతకు ముందు సర్టిఫికేషన్ అనేది అడ్వాంటేజ్ కింద కూడా చెప్పాను. ఎందుకంటే కొన్ని ఎడిటెక్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ పైన QR కోడ్ కానీ లేకపోతే యూనిక్ కోడ్ కానీ ఉండడం జరుగుతుంది. సో మనం అది ఎక్కడికి వెళ్ళి అప్లై చేసినా వాళ్ళు వెరిఫై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం ఎడిట్ చేయడానికి కూడా కుదరదు. సో అలాంటి సర్టిఫికేషన్స్ వర్తి. బట్ కొన్ని ఎడిటెక్ కంపెనీస్ ఏం చేస్తాయంటే యూజ్లెస్ సర్టిఫికేషన్స్, దానిపైన ఒక యూనిక్ కోడ్ ఉండదు, QR కోడ్ ఉండదు, బార్ కోడ్ ఉండదు, ఏముండదు. జస్ట్ మన నేమ్ ఇంక్లూడ్ చేసి ఇస్తారు. సో అలాంటిది మనం కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది అంత వర్తి కాదు. సో అందుకే మీరు కోర్స్ ఎన్రోల్ అయ్యే కంటే ముందు శాంపిల్ సర్టిఫికేట్ సెండ్ చేయమనండి వాళ్ళని. శాంపిల్ సర్టిఫికేట్ చూసిన తర్వాతనే మీరు ఫర్దర్ గా మూవ్ అవ్వండి. నో డెడికేటెడ్ సపోర్ట్. సో మనం కోర్స్ ఎన్రోల్ అయ్యే కంటే ముందు వాళ్ళు ఏం చెప్తారంటే మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా మాకు ఒక్క కాల్ చేసినా కానీ ఈమెయిల్ పంపినా కానీ మా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అని చెప్తారు. బట్ రియాలిటీలో అది ఉండదు. మనం వాళ్ళకి సపోర్ట్ టీమ్ కి కాంటాక్ట్ అయినా 24 hours కాదు 48 hours అయినా మనకి సపోర్ట్ అనేది దొరకదు. సో కొన్ని ప్లాట్ఫామ్స్ ఇస్తాయేమో, బట్ మాక్సిమం ఆఫ్ ఎడిటెక్ కంపెనీస్ ఇలా డెడికేటెడ్ సపోర్ట్ మాత్రం ఇవ్వదు. సో మీరు ఇవన్నీ క్లారిటీ తెచ్చుకున్న తర్వాతనే మీరు ఎన్రోల్ అవ్వండి. సో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సినది డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ కంటే ఎక్కువ డిసడ్వాంటేజెస్ చూడండి, ఎందుకంటే మీరు మనీ పే చేస్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ నో రిఫండ్. మీరు ఒకసారి వాళ్ళకి మనీ పే చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మీకు సింగిల్ రూపీ కూడా రిఫండ్ అనేది ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలా ఉంటాయి అని చెప్తారు. ఓకేనా, సో మనీ మాత్రం డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయకండి.
సో మీకు స్కిల్స్ కావాలనుకుంటే ఎలాంటి డిసడ్వాంటేజెస్ చూడకుండా డైరెక్ట్ అడ్వాంటేజెస్ చూసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. బట్ మీకు జాబ్ కావాలనుకుంటే ఫస్ట్ డిసడ్వాంటేజెస్ చూడండి. అండ్ నెక్స్ట్ నో డౌట్ క్లియరెన్స్ సెషన్. చెప్పాను కదా డెడికేటెడ్ సపోర్ట్ అనేది ఉండదని. సో డౌట్ క్లియరెన్స్ సెషన్స్ పెడతాను అని అంటారు. బట్ ఇది కూడా వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు. నో డౌట్ క్లియరెన్స్ సెషన్స్. అండ్ నెక్స్ట్ ఇంటరాక్షన్ విత్ టీచర్ అనేది అస్సలు ఉండదు. ఓకే, మనం ఫిజికల్ గా క్లాసెస్ అటెండ్ అయితే మనకి ఏమైనా డౌట్ వస్తే డైరెక్ట్ గా అడగొచ్చు. బట్ ఇక్కడ వాళ్ళు జూమ్ మీటింగ్ లో కానీ గూగుల్ మీట్ లో కానీ వాళ్ళు క్లాసెస్ చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మైక్ ఆప్షన్ ని డిసేబుల్ చేస్తారు. సో మీరు మీ టీచర్ తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉండదు. సో కొన్ని ఎడిటెక్ ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. లైక్ మీరు అప్గ్రేడ్ సో ఇలాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ తీసుకుంటే వాళ్ళకి డెడికేటెడ్ ప్లాట్ఫామ్ ఉంది. సో ఆ ప్లాట్ఫామ్ లో మీరు మైక్ ఆన్ చేసి మీరు డౌట్ అడగచ్చు. కొన్ని ఎడిటెక్ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తాయంటే మైక్ ఆప్షన్ ని డిసేబుల్ చేస్తాయి. సో మీరు టీచర్ తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎయిత్ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రిక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. లైక్ రిఫండ్ పాలసీస్ అయినా, ఇంకొకటి ఏంటంటే జాబ్ గురించి. సో మీరు కోర్స్ మనీ పే చేసిన తర్వాత వాళ్ళని ఏది అడిగినా వాళ్ళు మాత్రం రెస్పాండ్ అవ్వరు. మీరు మనీ పే చేసే కంటే ముందు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదివిన తర్వాతనే సైన్ చేసి మీరు మనీ పే చేయండి. లేకపోతే మీరైతే మీ మనీని లాస్ అవుతున్నట్టే. అండ్ నెక్స్ట్ జాబ్ గ్యారంటీ అయితే ఉండదు. లైక్ కొన్ని కోర్సెస్ ప్లే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఇలాంటివి, నెక్స్ట్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో వీటిని సెర్చ్ చేస్తే మాత్రం జాబ్ వస్తుందేమో. బట్ నేను మాత్రం 100% గ్యారంటీ ఇవ్వను. బట్ వస్తుందేమో. బట్ జాబ్ మాత్రం మాక్సిమం 90% రాదు. ఎందుకంటే చెప్పాను కదా, అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ లో 5 to 6 మెంబర్స్ మాత్రమే కోర్స్ అనేది 100% కంప్లీట్ చేస్తారు. అండ్ వాళ్ళకి మాత్రమే ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఎలా అంటే వాళ్ళు టెస్ట్ క్లియర్ అవ్వాలి. ఓకేనా, వాళ్ళు ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ క్లియర్ అవుతేనే మనకు జాబ్ అసిస్టెన్స్ అనేది ఇస్తా అని చెప్తారు. ఓకే, సో వాట్ అబౌట్ జాబ్? నాకు తెలిసిన విషయం ఏంటంటే లైక్ చాలా మంది జాబ్ పర్పస్ లోనే కోర్సెస్ అనేది ఎన్రోల్ అవుతూ ఉంటారు. ఓకే, స్టూడెంట్స్ అయినా వర్కింగ్ ప్రొఫెషన్స్ అయినా వాళ్ళ శాలరీ హైక్ కోసం ఇలాంటి కోర్సెస్ అయితే ఎన్రోల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఎడిటెక్ కంపెనీస్ లూప్ హోల్ ఏంటంటే వాళ్ళు కొన్ని కంపెనీస్ తో టైఅప్ అవుతాయి. సో ఆ టైఅప్ అయిన కంపెనీస్ తో ఇంటర్వ్యూస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, వాళ్ళు జాబ్ గ్యారంటీ అని చెప్పారు, జాబ్ అసిస్టెన్స్ అని చెప్తారు. అండ్ జస్ట్ వాళ్ళు మినిమం 3 ఇంటర్వ్యూస్ అని చెప్తారు, 3 జాబ్స్ అని ఏం చెప్పారు. సో ఇక్కడ వాళ్ళు కీవర్డ్స్ తో ప్లే చేస్తారు. సో మనకు అది ఆ టైంలో అర్థం కాదు. ఓకేనా, వాళ్ళ లూప్ హోల్ ఏంటంటే కొన్ని కంపెనీస్ తో టైఅప్ అయ్యి జస్ట్ ఇంటర్వ్యూస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎంత బాగా పర్ఫామ్ చేసినా ఆ ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చేసి ఫెయిల్. ఓకే, మీరు ఎంత బాగా పర్ఫామ్ చేసినా అని వాళ్ళు మిమ్మల్ని తీసుకోరు. ఎందుకంటే అది ఎడిటెక్ కంపెనీ యొక్క లూప్ హోల్. మీకు ఏమనిపిస్తుంది అంటే ఓకే వాళ్ళు ఇంటర్వ్యూ ప్రొవైడ్ చేస్తున్నారేమో, నేనే ఫెయిల్ అవుతున్నానేమో. సో మీకు ఇలా క్రియేట్ చేస్తారు సెన్సేషన్. అంతేకాని మీరు ఎంత బాగా పర్ఫామ్ చేసినా కానీ మీకు మాత్రం జాబ్ ఇవ్వరు. సో ఇది ఎడిటెక్ కంపెనీ యొక్క మేజర్ లూప్ హోల్ అబౌట్ జాబ్. ఓకే, జాబ్ విషయంలో ఈ పెద్ద లూప్ హోల్ అర్థమైన తర్వాత మీరు కోర్స్ ఎన్రోల్ అవ్వాలా వద్దా అనేది ఆలోచించండి. ఎందుకంటే నేను ఆ కంపెనీలో 2 to 3 మంత్స్ వర్క్ చేశాను అలాంటి కంపెనీస్ లో. సో అక్కడ నేను కంప్లీట్ గా అర్థం చేసుకున్నాను అక్కడ ఏం జరుగుతుంది, జాబ్ వస్తుందా రాదా, స్కిల్స్ వస్తాయా, ఇవన్నీ కంప్లీట్ గా అనలైజ్ చేసిన తర్వాతనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, జాబ్ అయితే కోర్సెస్ అస్సలు ఎన్రోల్ అవ్వకండి. ఒకవేళ మీకు జాబ్ కావాలి అంటే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్స్ అండ్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి, అలాంటివి మాత్రమే ఎన్రోల్ అవ్వండి. బట్ స్కిల్స్ అయితే ఓకే పర్వాలేదు, స్కిల్స్ కోసం మనీ ఇన్వెస్ట్ చేస్తా అంటే నాట్ అన్ ఇష్యూ, మీరు స్కిల్స్ కోసం మనీ పే చేయొచ్చు. మాక్సిమం నేను అనుకున్నది అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ లో అడగండి, నేను నెక్స్ట్ దానిపైన వీడియో అయినా చేస్తాను, లేకపోతే కామెంట్ కి రెస్పాండ్ అయినా అవుతాను. అండ్ నెక్స్ట్ స్క్రీన్ పైన కనిపించే కొన్ని వీడియో టైటిల్స్ మీకు నెక్స్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆన్లైన్ కోర్సెస్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా అసలు ఎంతవరకు నిజము ఇందులో అని. వాళ్ళు కూడా కొంత మనీని అయితే సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అంటే నా ఛానల్లో చాలా ఎడ్యుకేషన్ వీడియోస్ ఉన్నాయి, లైక్ జావా ప్రోగ్రామింగ్, సి ప్రోగ్రామింగ్. సో ఆ వీడియోస్ చూసుకుంటూ మీరు ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వీడియో మీకు తొందరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది, స్క్రీన్ పైన కనిపించే వీడియోస్. Until then, keep learning and keep growing. Bye bye.